కీడు చేస్తున్నారు. 4వ వచనంలో అందరూ చదువుకున్నాము. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారిని పగబట్టు అయితే నేను మానక ఐఎమ్ ప్రేయింగ్ వితౌట్ సీజ్ బట్ చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో శ్రమలు ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 4వ వారంలో ప్రభువా ఉపవాసము, ప్రార్థన, విశ్వాసము వాటితో పాటు శ్రమలు ధ్యానం చేసుకుంటున్నాం. నా తండ్రి, ఒక సహోదరి గురించి ధ్యానం చేయబోతున్నాం. పెర్సిస్ అనే సహోదరి ప్రభువా పౌలు గారికి ఏ విధంగా ఏ పరిస్థితిలో ప్రయాసపడున్నారో ధ్యానం చెబుతుండగా చిన్న సంఘాన్ని వీళ్ళు చూస్తున్న వారు, వింటున్న వారు బలపరచండి, మాతో మాట్లాడండి. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 109వ కీర్తనలో ఉన్న మాట బట్ ప్రే వితౌట్ సీజింగ్. ఏ పరిస్థితి ఎలా వచ్చినా శత్రువులు మనకి ప్రతికీడు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే బట్ వి షుడ్ ప్రే. అది నిజమైన దేవుని ఆత్మ కలిగిన క్రైస్తవుని అనగాని బిడ్డ చేసే పని. దేవుని ఆత్మ, దేవుని ప్రేమ, దేవుని పోలిక నడిచినటువంటి వారు ఎవరైనా కూడా ఏం చేస్తారంటే పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రార్థన మానక చేయాలి. ఈ మానక అనే మాట జస్ట్ ఒక సందర్భం చెప్తా. ముందే చెప్పాను దిగ్జ్ఞాపన దినం కాబట్టి మనం పెర్సిస్ అనే సహోదరునికి అనుకుంటూ మానక ప్రార్థన ఎప్పుడు చేయాలంటే నీ సమస్యలు ఉన్నప్పుడు కాదు, నీ కొన్ని యుద్ధాలు వచ్చినప్పుడు కాదు, లేక వేదన ఉన్నప్పుడు కాదు, ఎప్పుడు కూడా మందసాన్ని ఖచ్చితంగా మోసుకుంటూ వెళ్ళాలి. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుడు చెప్పిన మందసాన్ని మర్చిపోయారు. దేవుడు చెప్పిన మందస్సు ఏంటి? మీకు ఎక్కడ ఏ అవసరం ఉంటే అప్పుడు మందస్సు మీ దగ్గర ఉంచుకొని నేను ఉన్నట్లే. ఆ నిబంధన మందస్సులు ఏముంటాయి? 10 ఆజ్ఞల పలకలు, మన్నా పాత్ర, అవునా, అహరోను కర్ర, ఎన్నో దాన్ని దేవుడు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు బిజీలో they forgot the ark of God. దేవుని నిబంధన మనసు, the covenant, నిబంధన మందసాన్ని మరచిపోయారు. అప్పుడు బలహీనులు బలవంతులైన ఇశ్రాయేలును చంపేస్తున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. మానక ప్రార్థన చేయాలి. చదువుదా. మన దేవుడైన యెహోవాను ఆ ఫిలిష్తీయుల చేతులు యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా జరిగిందే జరిగిపోయింది, ఆ ఫిలిష్తీయులు ఓడిస్తున్నారు కాబట్టి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చదువు. ఫిలిష్తీయుల చేతుల నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఎవరిని? సమూయేలు మన కొరకు మా కొరకు ప్రార్థన చేయట మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసి. మానక ప్రార్థన చేసే ఒక్కళ్ళంతా కావాలి. మానక ప్రార్థన అంటే సార్ ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన. ఈ రాత్రికాల సమయంలో శిలువ ధ్యానం చేసుకునేటువంటి సోదరి సోదరులారా, ప్రతి కుటుంబానికి ఒక యుద్ధం ఉంటుంది. అది ఏ రకమైన యుద్ధము అనడానికి లేదు. అందరికి అన్ని రకాల యుద్ధాలు అంటావు. ఆర్థికంగా బలహీనులు ఏమనుకుంటారంటే వాళ్ళు ఆర్థికంగా చాలా బాగున్నారు, మాకు అది లేదనుకుంటారు. కాదు, కొంతమంది అనుకుంటారు మాకు అన్ని ఉన్నాయి కానీ మనశ్శాంతి, నెమ్మది లేదనుకుంటారు. కొందరు అనుకుంటారు అయ్యో వారికేమి మంచిగా మంచి భార్య దొరికింది, మంచి భర్తలు, పిల్లల మాట వింటలేదు అనుకుంటారు. ఎవ్రీబడీ హ్యావింగ్ దేర్ ఓన్ రెస్పెక్టివ్ ప్రాబ్లమ్స్. వారి వారి విధానాల్లో వారికి యుద్ధాలు ఉన్నాయి. దేవుని బిడ్డలను మందసము మరిచిపోయినప్పుడు ఫిలిష్తీయులు ఓడిస్తూ ఉన్నారు. 7వ వచనం మొదలు అందరి కిరియత్తైన వారు వచ్చి యెహోవా మందస్సు తీసుకుని పోయి కొండ నుండి అక్కడ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు మర్చిపోయారమ్మా? 20 సంవత్సరాలు. 2వ మందసము కిరీత్యాధిపతుడు
పాత నిబంధన, కొత్త నిబంధన, 4 రింగులు ఉంటాయి, 4 సువార్తలు. ప్రతి సైన్స్ దీంట్లోనే ఉంది. నేను చనిపోయిన ప్రవీణ్ గారు ఆయన ముందు అసలు మాట్లాడారు. అంత జ్ఞాని. బైబిల్లో అంతా ఉంది సార్, ఏది లేదు బైబిల్లో చెప్పండి. తీసుకురండి. తన ధ్యానం దేవుడు ఇచ్చాడు, ఆ శక్తి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎవరిచ్చాడు? ఆయన అన్ని చదివాడు, అన్ని గ్రంథాలు చదివాడు, ఎంబీఏ చేశాడు, థియాలజికల్ అన్ని చదివినప్పుడు బైబిల్లో సమస్తం ఉన్నాయి. సైన్స్, సోషల్, ఈరోజు ఉన్న ఎన్ఎస్, పిఎస్, మ్యాథ్స్, కంప్యూటర్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సొలొమోను మహాజ్ఞానం. చూడండి, ఈ రోజున పౌలు గారి జ్ఞానం నేను జ్ఞాపకం చేసుకుంటే నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి ఈ విజ్ఞాపన దినాన సోదరి సోదరులారా, మనకు సమస్య వచ్చినప్పుడు 3 పనులు చేయాలి. నెంబర్ 1, ఉపవాసం ఉండాలి. 5వ వచనం చూసుకున్నాను ఒకసారి. ఓడిపోతుంటే అందరిని బావి దగ్గర పిలిపించి సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి అతను ఉపవాసం యెహోవా దృష్టిలో పాపాత్ములని ఒప్పుకొని కమ్యూనిటీ, టోటల్ కమ్యూనిటీ హాస్ కన్ఫెస్డ్. అంటే ఒకళ్ళిద్దరు కదండి బాప్తిసం, ఒకళ్ళిద్దరు కాదు, ఉపవాసం ఉంది. అప్పుడు అందరూ సమయం పిలిపించాడు, రండి. 20 సంవత్సరాల మనసాన్ని మర్చిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 20 గుడ్ ఫ్రైడేలు పోయినాయి. నీ వయసు అంతా జ్ఞాపకం చేసుకో. నీ పానకం పండుగ దగ్గర పానకం పోసుకున్న వయసు దగ్గర నుంచి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు రాబోయేటువంటి ఈ పానక పండుగ దగ్గర డ్యూటీలు వేసుకుంటారు శనివారం చాలా మంది. ఆ దినాలు ఇప్పుడు లేవు. దేవుని వల్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. పానకం రోజు తగాదు పెట్టుకోవడానికి చాలా మంది ఉంటారు. పానక పండుగ రోజు పానకం అది యేసు రక్తం అది. అందుకని ఏం చేశాడంటే, మీరందరూ కూడా మీ సమస్య పోవాలంటే ఐక్యముగా నీళ్ళని తీసుకొచ్చి, ఎవరండి తలస్నానం చేసేది, నీళ్లు పోసుకునేది, ఒక శవాన్ని పాతి పెట్టి వచ్చేటప్పుడు వారసులందరూ కూడా మునుగుతారు. ఎందుకో ఐక్యంగా పెట్టమోసాం. ఐక్యంగా అన్నదమ్ములు పలుకున్నా పలుకుపోయినా ఈరోజు ఉన్నాం. ఐక్యంగా దుఃఖపడ్డాం తండ్రి గారు విడిచిపెట్టినప్పుడు. అందుకని ఐక్యముగా దేవుని మందస్థాన్ని విడిచిపెట్టినటువంటి ఈ ఇశ్రాయేలు అంతా కూడా కన్ఫెస్ ఒప్పుకున్నారు. ఉపవాసం ఉన్నారు. నీళ్లు కుమ్మరించుకొని మేము పాపాత్ములమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు 21వ రోజు, 20 దినాలు, 20 సంవత్సరాలు అనుకున్నాం. 20 దినాలు ఏమి జరిగినదో ఈ 21వ దినాన్న దేవా మేము మాలో కూడా జస్ట్ ఇంకొక 20 రోజులు ఉందేమో ప్రభువా, దీనిలో మేము మా జీవితంలో ఒక్క స్టెప్ మానక ప్రార్థన. దేనికోసం? విజయం కోసం. దేనికోసం? నీకున్నటువంటి అంశం కోసం. దేనికోసం ప్రార్థన? ఆధ్యాత్మికంగా నేను దేవుల్లో ఉండాలి ప్రభువా, నా కుటుంబం రక్షించబడాలి నాయన. 3వది దేవా, నేను నా జీవితంలో ఇదంతా ప్రభువా, ఈ ముందు ఉంది, దీన్ని తొలగించయ్యా. అప్పుడు మనం పాడుకునే పాట, పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడు విన్నాం. ఈ రోజున ఒక సహోదరి గురించి మనం వెలుగుతున్నాం. యేసుని కొరకై ఇల్ల జీవించేత భాసుముగని అనుదినము దోషములన్నీ పాపెను మోక్షని వాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇల్ల జీవించేత భాసుముగని అనుదినము. ఆ తర్వాత ఎప్పుడైతే అందరూ ఏకతాటికి ఉపవాసం పాపాత్మని ప్రార్థన చేసి సమయంలో అయ్యా నువ్వు మాత్రం యుద్ధానికి రావద్దు కానీ ప్రార్థన చేయి, మేము యుద్ధానికి వెళ్తాం. ఏమైన తర్వాత దేవుడు యుద్ధంలో విజయం ఇచ్చాడు. చెప్పడం ఒకసారి ఒక్క సమయంలో మానక ప్రార్థన చేస్తే 100 మంది గెలిచారు. ఒక యజమానుడు ప్రార్థన నీ తరానికి, నీ కుటుంబానికి, ఒక యజమానుడు ప్రార్థన, మానక ప్రార్థన
నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఒక యవనస్తురాలి ప్రార్థన, ఒక యవన సోదరి ప్రార్థన ఇస్ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ బ్రదర్స్. ఈ విజ్ఞాపన మనం చేసే కొన్ని అంశాలు అనారోగ్యం, జిల్లాగడ్డ పరీక్షలు. ఇలా స్థలానికి వెళ్ళొచ్చు. ఒక ఆయన సీక్రెట్ ఒకటి ఇచ్చాడు, వెళ్ళిన తర్వాత చదువుకున్న పిల్లలకి ఇస్తాను, దానికి అప్లై చేయండి సార్, ఎవరు చెప్పక్కర్లేదు. ఎక్కడ మంచి కంపెనీయో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. టాలెంట్ ఉన్నవాడికి మంచి ఒక పెద్ద కంపెనీకి వెళ్ళచ్చు. మనం చూస్తే నేను ఫారెన్లో ఉన్నట్టుంది అక్కడ. నాకు చాలా ఆశ్చర్యం. చిన్న మాట సహాయంతో ఇద్దరు ఉద్యోగాలు దేవుడు ఇక్కడ మన బిడ్డ చేస్తుంది. వాళ్ళు చెప్పారు మన పిల్లలు మరలా మీరు తీసుకోవాలన్నా అసాధారణ కలిసి థ్యాంక్స్ చెప్పచ్చు. దేవుడు ఇచ్చినటువంటి మన బిడ్డల కోసము ప్రార్థన చేయి, మానక చేయి, అలసిపోవద్దు. ఆ అలసిపోతే అప్పుడు ఎంతోలో విజయము రాదు. డోంట్ టైర్ ప్రార్థన. అదే మొదటి విజ్ఞాపన అంశమని మనం ఏం చదువు చెప్పండి. మానక ఏం చేద్దాం? మానక ఎలా పాపాత్మను ఒప్పుకోవాలి, ఉపవాసముడి ప్రార్థన, అందరూ కలిసి ఆ తర్వాత వారు నీరు కుమ్మరించుకున్నటువంటి వీ హ్యావ్ టు క్లీన్ ద హార్ట్. నీళ్లు కాదు, నీళ్ళ దేవుని నీళ్లు చిలకరింప, జెండాన, సముద్రమా ఇస్తారు, కాలువ చెరువ కాదు. కానీ ఆత్మతో నీవు శుభ్రపరచబడినప్పుడు when you cleanse in the heart, అది నిజమైన అనుభవం అని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. రెండవ అంశంగా ఈ దినము మరి పెర్సిస్ శ్రమలు. ఈ పేరు చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చివరి అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చదవండి. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారులకు ఫీబే అన్న మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువును చేర్చుకొని, పౌలు గారు ఈ ఫ్యామిలీస్ అందరికి ఒక లెటర్ రాస్తున్నాడు. రోమా సంఘంలో రోమాల నుండి ఆ రోమిలకు రాస్తూ అక్కడ వాళ్ళందరికీ ఒక లెటర్ రాస్తున్నాడు. అయ్యా, నేను ఊరికి మొక్కుకు వెళ్ళాను, ఈ తలంటుకు తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఒక సహోదరు నాకు మంచిగా పరిచయం చేసిన పేరు ఫీబే. అపొస్తలుల కార్యక్రమం 18లో వచ్చాము. పౌలు ఇంకా బౌద్ధముల తర్వాత సహోదరులు సెలవు పుచ్చుకొని తనకు ఒక మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించు వాడు ఎక్కి సిరియాకు వచ్చాడు. ప్రిస్కిల్లాలో కూడా ఆయనతో వచ్చాడు. అది అక్కడ ఉన్నది ఫీబేనే. ఆ మొక్కుబడి తెచ్చుకొని ఆ ఊరు వెళ్తే ఆ కెంక్రేయలో పౌలు గారు చాలా పరిచయం చేసింది. మరి ఇంతమందికి రికమెండేషన్ చేస్తున్నారంటే, అయ్యా నేను మీకు సిఫారసు చేస్తున్నాను, ఆమె సహాయం చేయండి, ఆమె హెల్ప్ చేయండి అని మొట్టమొదట క్రీస్తుని తత్వర ప్రిస్కిల్లాని అకులాకని చెప్పి ఆ అధ్యాయం మొత్తం మీద సుమారు 12 మంది స్త్రీలు ఉన్నారు. 2 మంచి కుటుంబాలు ఉన్నాయి. ఖైదులో ఏంతో కలిసి ఖైదులో ఉన్న వాళ్ళు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళలో పురుషులు నా ప్రియుడకు యవ్వనయుడు అన్నారు. చూసారు 6వ వచనం 5వ వచనం. ఆసియాలో క్రీస్తుకు ప్రథములైన నా ప్రియుడకు యవ్వనయుడు అన్నాడు. 7వ వచనంలో నా తోటి ఖైదీలు నా బంధువులను కూడా అన్నాడు ఆయన. అంటే ఇక్కడ 11వ వచనంలో నా బంధువులకు హేరేది అన్నాడు. ఆ తర్వాత కొంతమంది కుటుంబాలు కూడా ఉన్నాయి. వీళ్ళు చాలా వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు బాగా పరిచయం చేశారని కొన్ని కుటుంబాలు కూడా ఆయన రాయడం. ఫ్యామిలీస్కి అరిస్టోబుల్ ఇంటి వారు రాసిన 10వ వచనంలో చూస్తే క్రీస్తు దేవుడైన అపొల్లోకు వందనాలు, అరిస్టోబుల్ ఇంటి వారికి కూడా వందనాలు అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కొంతమంది రెంటకుంటున్నారు, వాళ్ళకు కూడా వందనాలు చెప్పి చివరికి ఒక సహోదరుని మాత్రము నా ప్రియురాలను పెర్సిస్లకు. ఈ బిడ్డ ఒక కుమార్తె అంటే అన్నయ్య చాలా మౌని. రోమా పత్రిక యొక్క ప్రత్యేకత ఏంటంటే 14 పత్రికలో కంటే
రక్షణ అనేటువంటిది ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటిది. ఈ పత్రాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి దీన్ని నమ్మితే పాపం ఎట్లా పోద్ది, దీని ద్వారా దీన్ని కొనుక్కుంటే పాపం ఎట్లా పోద్ది? ఇది దేవుని వాక్యం కదా, దేవుని వాక్యం అందరిది కదా, ఇది కొనుక్కోవడం ఏంటంటే ఆయనకి తన హృదయంలో రేకెత్తిన మొట్టమొదటి అది రోమపత్రికలో ఉంది. మీరు కృపచేతనే రక్షించబడ్డారు. గాడ్స్ గ్రేస్, దేవుని కృప. అండ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసము ఇజ్ ఈక్వల్ టు సాల్వేషన్. తెలుగులో చెప్తాను, దేవుని కృప మన విశ్వాసం మాత్రం కలిస్తేనే రక్షణ. చెప్పబడేది ఈ బైబిల్ బయట రావడానికి రోమపత్రిక అంత ప్రాముఖ్యత ఉంది. రోమపత్రిక తీస్తే చదువు రోమపత్రిక 17వ వచనం. ఎందుకని మొదట 17వ వచనంలో, ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంత విశ్వాసమైనట్లు దేవుని నీతి దాని వ్రాయబడింది. ఈ రోమపత్రిక బేస్. ఈ బైబిల్ గ్రంథం బయటకు రావడానికి రోమపత్రిక అంత ప్రాముఖ్యమైనది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఈ డేట్ అంశంలో పెర్సిస్ అనే ఆమె పట్టుదల కలిగిన వ్యక్తి. ఆమె అర్థమే పట్టుదల. నెంబర్ 2, శాంక్టిఫైడ్, ప్రత్యేకించబడిన బిడ్డ. ఆమె దేవుని చాలా జాలి, ప్రేమ గమనించి ఎంతో రెండు ఉన్నాయి ఇక్కడ ఫోకస్. లేబర్ అండ్ మచ్ లేబర్ అంటే తన ప్రయాస కాదు, బహుగా ప్రయాస. చాలా మందిని ప్రియుడు అన్నాడు ఆయన, కొంతమందిని ప్రియుల ఒక్క పొద్దునన్నాడు. నాకు ఇష్టమైన కుమార్తె, తను మాట్లాడదు, పనేం చేస్తుంది. చాలా మంది ఉంటారు, వారి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు. దేవుని కోసం చేస్తున్నావయ్యా, మీకోసం కాదు, దేవుని కోసం చేస్తున్నావు, మీకోసం. అమ్మగారు పెర్సిస్ గురించి జాగ్రత్తగా చెప్పమ్మా, 10 నిమిషాలంటే నిలబడి చెప్తే ఒక సాక్ష్యం చెప్పారు. గతంలో మేము పనిచేసిన ప్యారిష్లో తెల్లవారుజాము, మీకు తెలుసు కరోనా టైంలో ప్రార్థన తెల్లవారుజాము తలుపులు వేసుకుని జరుపుకున్నారు. ఆ సమయంలో నైట్ వెళ్ళి ఒక ఇంట్లో వాళ్ళు మేము గమనించలేదు, కొనసాగిస్తే పడుకున్నాం. ఈ అమ్మగారు ఉదయాన్ని కొంచెం జల్దీ లేస్తారు. ఉదయం లేచేసరికి ఇద్దరు సంఘ పెద్ద గారు అది ఆశావర్కర్ అనిమేటర్. ఆ కృష్ణయ్య సహోదరి అక్కడ 2 బిడ్డలు, ఎవరొస్తున్న బిడ్డలు పెట్టుకొని సంఘ పెద్ద ఆయన కింద పడుకుంటే అమ్మగారు లేచి ఆమె ఉదయం కలవరపడారు. ఒక్క మంచం మీద అడ్జస్ట్ అయ్యాడు కదా, రెండెందుకు వారికి ఇష్టపడడం అంటే, అమ్మ మీకు పరిచయం చేయడం మాకు అశ్యం. కళ్ళ నీళ్ళు వచ్చాయి. పెద్దవాళ్ళు నాకంటే నా సోదరు నాతో పాటు ఉండే అతను అలా పడుకుంటూ అమ్మగారికి బాధ ఎందుకు వేసుకుంటే, అరే ప్రభు కోసం ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ త్యాగం ఊహించని రీతిలో ఒక గొప్ప సాఫ్ట్వేర్ అబ్బాయి పాపని ప్రభుత్వ ఉద్యోగి మిలిటరీలో కావాలని వివాహం చేసిన కుమార్తె. చెప్పకూడదాం ఒకసారి. ఆ కుమారుడు మంచి సనీ ఈజ్ ఆల్సో వెరీ హంబల్, సాఫ్ట్వేర్ జాబ్లో వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇలా ఉంటాడు సరే. దేవుని కోసం చేసిన ప్రయాస, ఆమె పేరు బైబిల్లో ఒక్కసారి రాశారు. ఎంత తిరగేసిన, నా సోదరుడు కూడా కొంత మ్యాటర్ ఇచ్చాడు, ఎంత తిరగేసినా కూడా ఆమె పేరు ఒక్కసారి రాస్తే ఏమనిపిస్తుంది అక్కడ, నాకు ఇష్టమైన కుమార్తె, దేవునికి ఇష్టమైన ప్రియుడ. నీ ప్రయాస బహుగా ప్రయాసపడ్డావమ్మా, అది నీకు వృధా కాదు. మొట్టమొదటిగా ఆమె దేవుని దృష్టిలో, సేవ దృష్టిలో ప్రియురాలు. రెండవది, ప్రభునందు ఆనందించేటువంటి సహోదరి. ప్రభునందు ఎప్పుడు ఆనందించడమే. ఆమె పరిస్థితి ఎలా ఉన్నా కూడా ప్రభునందు ఆనందించడమే ఆమెకి ఇష్టము. మనం చూసినట్లయితే మూడవది, ప్రభునందు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే, నా యందు నిలిచిడి, మీ యందు నేను నిలిచినంతే. అంటుగట్టబడినంతేనా, నా యందు నిలిచిడి, నేను మీ యందు నిలిచిను. ఆ చెట్టుకి మళ్ళీ చెట్టు నెక్స్ట్ వచనం చదువున్నాను, అట్లా చదువు కండిషన్. స్త్రీగా ద్రాక్షావలం నిలిచిందే తప్ప తనంత తానే ఎలాగూ ఫలింపదో
అలానే నా యందు నిలిచింటేనే తప్ప. అంతే. ఈమె ఒక్కతే. ఈమె తోడు తెలుగులో కొద్ది కష్టం ఉందిగా, ట్రైఫోసా అనే ఆమె, ఒక అమ్మాయి. ఆ 12వ వచనంలోనే త్రుపై నాకును త్రుపో నాకును త్రుపోసాకును వందనాలని చెప్పారు. ట్రైఫోసా అంటారు. ఈ ట్రైఫోసా అనేటువంటి మాట, ఆ పేర్లు ట్రైఫెనా అండ్ ట్రైఫోసా అని మన తెనాలి లెక్చరర్ గారు, బీఈడి కాలేజీ లెక్చరర్ గ్యారెట్ డానియల్ గారు ప్రిన్సిపాల్ గారు అయ్యారు. వాళ్ళకి చిన్నవాళ్ళే. ఈ పేర్లు మాకు తిరగట్లేదు కదా అంటే, నేను తెలియదులయ్యా, నాన్నగారికి చెప్తున్నాను. పెళ్లి రోజున వారు మాకు తెలిసిన మాటిస్తే, ఏంటన్నా ఈ పేర్లు అంటే, నీకు తెలియదు, నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళిద్దరు సిస్టర్స్ ఈమెని బాగా ప్రేమించారు. సపరేట్గా ఒకసారి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు, ఈమె కూడా వారితో ఒంటరిగా ఎత్తులు కాదు అని వారి ముగ్గురు కలిసి సహోదరులు ఉన్నారు. దురదృష్టవశాత్తు నారాకోడూరు దగ్గర ప్రిన్సిపల్ గారు బండి మీద వస్తా గత 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో జారి పడిందని కుమార్తె ప్రెగ్నెంట్ ఫార్మ్ ఇచ్చింది. ట్రైఫోస్ అనుకుంటా. ఆ ప్రెగ్నెంట్ అమ్మాయికి నా కూతురికి ఏమైందో చూడగానే ఇదైతే ఆయన హార్ట్ అటాక్, ఇద్దరు చనిపోయారు. చాలా తెలుసు, చాలా వినుంటారు సార్. గ్యారెట్ డానియల్ మీరు తెలుసు సార్, గొప్ప సేవ చేస్తారు. ఆయన తగ్గింపు జీవితం చాలా గొప్ప వ్యక్తి. ముట్లూరు వారి రేటు తెనాలి సేపు. ఎందుకు చెప్పారంటే, అయితే మహిమరాజ్యం అడ్డున్నది. తన తర్వాత కూడా ఆ సోదరి కూడా చాలా సేవ చేసి కుటుంబం. అక్కడ శ్రమ రావచ్చు, అక్కడ కన్నీరు రావచ్చేమో, కానీ ఈ అక్క చెల్లెళ్ళు పెర్సిస్ని చేర్చుకొని ముగ్గురు సోదరులు ఉన్నప్పుడు, అందుకనే నువ్వు వంటదాను కావమ్మా, నా కుమార్తెవు. నీ శ్రమ, నువ్వు బహుగా శ్రమ పడ్డది, అది ఎన్నడూ కూడా వృధా కాలేదు అంటున్నారు. నా యందు మీరు వీళ్ళు నా మాటలు నిలిచి. నెంబర్ 1, ఆమె దేవునికి ఇష్టరాలు. నెంబర్ 2, ఆమె దేవుని నుంచి ఎన్నడూ కూడా దూరం అవ్వలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా దూరం అవ్వలేదు. నెంబర్ 3, ఆమె ప్రయాసపడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో మనం చూసినట్లయితే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని స్త్రీలను చూడండి. ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకోమాకండి. ఏ పరిస్థితుల్లో కూడా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా, నీ ఆసక్తి మాత్రము తగ్గకూడదు. ప్రభు విషయంలో, ఒకవేళ అభిమానం విషయంలో ఈసారి క్రికెట్ ఆయన కానీ ఇంకోటి అభిమానం వెళ్ళు, పార్టీ విషయంలో ఇంకో చోటుకి వెళ్ళు, పాస్టర్ గారు ఏం కాదు కూడా ఉంటాడు అభిమానం వెళ్ళు, కానీ ప్రభు విషయంలో మాత్రము నీ ప్రయాస విషయంలో నువ్వు ఎక్కడ వెనక నీ ఆసక్తిని తగ్గించుకోబాక. ఆమె షీ వాస్ కంటిన్యూస్లీ వాక్డ్ ఫర్ క్రైస్ట్. అందుకని ఆమెకి నా ప్రియులను, నా బిడ్డ అని తెలియపడుతుంది. ప్రియమైన దేవుడి రాత్రి కాల సమయంలో ప్రభు కోసం మనం ఏం ప్రయాసపడుతున్నాం? అసలు కుటుంబం కోసం ఏం ప్రయాసపడుతున్నాం? అసలు నీ కోసం ఏం ప్రయాసపడుతున్నాం? ఈరోజు స్త్రీలే కాబట్టి నా కుమార్తె నేను అడుగుతూ ఉన్నాను. నా కుమార్తెలారా, నీవు నీ కుటుంబం కోసం ఎప్పుడైనా ఆ తల్లి భారంలో భారం పంచుకున్నావా? నాన్నగారి పడే ప్రయాసేనని అడిగావా? ఆయన ఎంత అలసిపోయి వచ్చి కూడా తను పనికి వెళ్ళి, అసలు ఆ రోజు పని దొరికిందో లేదో గ్యారెంటీ లేని పరిస్థితుల్లో ఆయన వేచి ఉన్నప్పుడు యవ్వన కుమార్తెలు పెర్సిస్ లాగా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఏం పోయింది ఈసారి, ఈరోజు పని లేకపోతేలే, మన సమస్య దేవుడు తీసేస్తాడని నువ్వు పక్కన కూర్చొని నీ నాన్నతో సంభాషించావా? అది లేదు. నాన్న ఎంత బలహీనత పట్టుకొని, ప్రభువా మా నాన్న సాతాను పట్టి పీడిస్తుందయ్యా, నువ్వు నేర్చేది కొరకు. తన బలహీనతను ఎప్పుడు ఫోకస్ చేయబాక. నీ తండ్రి బలహీనతను ఎప్పుడు ఫోకస్ చేయబాక. నీవు బలహీనమైనట్టే. రెండవది, నీ యజమానుడు బలహీనత ఎక్కడ బయటకు చెప్పబాక. నీవు బలహీనరాలైనట్టే. ఎక్కడ ఇంతమంది స్త్రీలు, 12 మంది స్త్రీలు ఎక్కడ కూడా వారి యజమానులు బలహీనతకు చెప్పినట్టుగా లేదో. అది కూడా ఒక శ్రమే. కుమార్తెల, రెండు నా సహోదరుల, నా చెల్లెళ్ళ,
మీకు తెలియజేస్తున్నా. పెర్సిస్ లక్షణము, షీఈస్ బ్లైండ్. యజమాని గురించి రాయలేదు, కానీ తనకున్న ఎన్నో రకాల పరిస్థితులు చూసి ఎంత ఈరోజు చాలా రకాలుగా ఆమె కోసం ప్రయత్నం చేస్తున్నా. టోటల్గా షీఈస్ పొలైట్. ఆమె చాలా తెలియలేటరా. పొలైట్ అంటే నెమ్మదస్తురాలు, విధేయురాలు, పని చేయటమే తెలుసు. మూడవది వచ్చినప్పుడు ఆమె ఎక్కడ దేవుడి నుంచి దూరం అవ్వలేదు. సోదరిలా, కుమార్తెలా, తల్లులా, ఈ పెర్సిస్ వల్ల నేర్చుకుందంటే మీ ప్రయాస వృధా కాదు. ఆమె చెప్పండి, ఆమె నీ కన్నీటి ప్రార్థన వృధా కాదు. నువ్వు చేసినటువంటి వేదనకరమైనటువంటి ఆలోచన, ప్రభు కొట్టబడ్డ ప్రయాస, నువ్వు తుడిచినటువంటి దేవాలయము, నువ్వేం తుడకపోయినా నువ్వు కన్నీరు కార్చే ప్రార్థన, నువ్వు ఇచ్చినటువంటి అర్పణ, నువ్వు చేసిన నా ప్రభువ ఇదిగో తండ్రి. పౌలు గారు ఒక్క ఫీడ్బ్యాక్ కోసం ఎంత మందిని ఒక ఎక్సర్సైజ్ పెట్టిస్తున్నా. పండుగలోపు, మట్లాదివారం లోపు ఈ అధ్యాయంలో అక్కడ చెప్పడం మర్చిపోయారు వాళ్ళకి. ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఓకేనా? అది నాకు కావాలి. ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అక్కడ 16 అధ్యాయం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎన్ని పురుషులు ఉన్నారు, అది తెలియపరచండి. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎప్పుడైతే మనము దేవుని కొనుక్కుంటామో, ఎప్పుడైతే మనము ఆ యొక్క శ్రమను ప్రభు కోసం పడుతూ ఉంటామో, ఆ ప్రభు ఏమంటున్నాడంటే అయ్యో మీ ప్రయాస వృధా కాదు. అందుకనే ఒకసారి ఎఫెసీయులకు 5వ అధ్యాయం మొదటి వచనం చదివినట్లయితే, కావున మీరందరూ కూడా, అనగా దేవుని నమ్మిన ప్రతి బిడ్డని ఆయన పౌలు గారు అన్నట్టు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకో. దట్స్ ఆల్. నా ప్రభునందు ప్రియులైన పిల్లల, నువ్వు దేవుని ప్రభునందు ప్రియులుగా ఉంటే నీకు క్షేమం కలుగుతుంది. ఫిలిప్పీ 3:1 ఉంటుంది. ప్రియులైన పిల్లలుగా ఉంటే మొదటిగా నీకు క్షేమం ఉంటుంది. రెండవది ఫిలిప్పీ 4లో ఉంటుంది, నీకు అయ్యో సర్వ చెట్లు కూడా నీకు సహనం కలిగింది. బీ విత్ ద లవింగ్ వన్. ఇష్టమైన బిడ్డగా, ప్రియులైన మాట కంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. ఒకటే మాట క్రిస్మస్ అప్పుడు చెప్తారు. క్రిస్మస్ అందరూ తెలుస్తారు. ఏమంటారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమును కలుగును గాక. ఆమేన్ చెప్పండి. దేవుడికి ఇష్టంగా ఉండటం అంటే ఏమి లేదు, ప్రయాసపడు. నీకోసం, నీ కుటుంబం కోసం, దేవుడి కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ కుటుంబం తర్వాత నీ దేవాలయం కోసం, నీ సేవకుల కోసం, నీ గురువు కోసం, నిన్నెవరైతే ఇంకా చాలా రకాలుగా ముందుకు నడిపించారు వారందరి కోసం చేసుకో. సోషల్ వెల్ఫేర్ స్కూల్ మొత్తానికి రాష్ట్రాన్ని సెక్రటరీ చేసిన ఆయన మన సహోదరుడే. ఆయన ఇంట్లో 6 ఫోటోలు ఉంటాయి. మొదటి ప్రభుత్వం కలిగి ఉంటారు, 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ ఉంటారు, 3వది వారి తల్లిదండ్రులు ఉంటే, 4వది స్కూల్కి తీసుకెళ్ళి కొట్టుకుంటా తీసుకెళ్ళిన టీచర్ గారు, ఆ మాస్టర్ గారు ఫోటోలు. ఆ రోజు నన్ను కొట్టుకుంటా తీసుకెళ్ళిపోతే స్కూల్కి, ఈరోజు నాకు చదువు లేదు, మా వాళ్ళలాగానే పనికి వెళ్ళేవాడు సార్. ఆయన ఒక రాష్ట్ర ఆఫీసర్. ఆయన పెట్టుకున్న మాట చూడగా మిగతా చోరు ఫోటో తెలుసండి, మా అత్త మామూలు ఫోటో. కారణం వారు తన పెట్టలేకపోతే నాకు ఏమో చెప్పకూడదు. ఒకసారి ఎంత ఆశ్చర్యం, గట్టి చెప్పబట్టండి. ఏంటి నీ ప్రయాస, ఏంటి నీ ప్రయాస? మదర్కి తల్లిదండ్రులు, నీకు అంతే కదా. ఆశ్చర్యం నాకు. ఎందుకు ప్రభు అంటే, నీవు కుటుంబంలో ఒక దేవుని బిడ్డగా ఇష్టాలు ఉండాలంటే యు హావ్ టు మెయింటైన్ ఆల్ ద పారామీటర్స్. 6 వారాలు ఉంటేనే 7వ వారానికి నిండుదనం. 6 దినములను దేవునితో కష్టపడి పనిచేసిన తప్ప ఆ 7వ వారానికి ఆనందం అంటే, శ్రమ పడినప్పుడు నీ శ్రమ నీకు వృధా కాదు. ఏం పని లేదా, ప్రభు ప్రార్థన చేయండి, ఆయన పోషిస్తున్నారు. అదే బహుగా ప్రయాసపడండి, బహుగా ప్రార్థన చేయండి, బహుగా విశ్వసించండి, బహుగా ప్రభు కోసం పనిచేయండి, బహుగా మచ్ లేవర్. ఆమె ద్వారా నేర్చుకుందాం. బహుగా ప్రియులైన కృష్ణుడు దేవుడు ఆమె ఒక్కదాన్నే చేర్చి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్.
ఏ స్త్రీని నా ప్రియురాలుగా అని పౌలు గారు బోధించిన, నాకు ఇష్టమైన కుమార్తెని 12 మంది స్త్రీల్లో ఎవరు అనలేదు, ఒక్కదాన్ని. కారణం ఆమె పద్ధతి కదా, శ్రమలు. పౌలు గారు దేవుడి మాటలు దీవించును కాక. ఆమె పరిశుద్ధుని కొన్నాను. నిన్న వాక్యాన్ని కట్టి ఫలించి తెలిసేసరి సహోదరి శ్రమను ఆశీర్వాదం కలిగించి తల్లికి ఇష్టరాలుగా, రెండవది నీ నుంచి దూరం కాకుండా నిన్ను పోలి నడుచుకోవాలి. అది శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన ఒక ఇద్దరు అక్క చెల్లెలతో పాటుగా తను కూడా ఒక సహోదరిగా అలాంటి నమ్రత కలిగిన బిడ్డగా ఉంచారు. అలాంటి మేము కూడా, మా సహోదరులు కూడా, మా కుమార్తెలు కూడా నీకు ఇష్టంగా ఉండడం దయచేయండి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన విజ్ఞాన ప్రార్థన అర్పణ అర్పించుకుందాం.